కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళ దగ్గర ఉన్న సాంస్కృతిక సారథి 500 మంది సైన్యం ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు, ఆటలాడేవాళ్ళు. వీళ్ళతో మనం ఏది చేయొచ్చు కన్స్ట్రక్టివ్గా అని అడిగితే నేను ఆ మీటింగ్లో చెప్పాను, ఇదే తెలంగాణ సమాజం ఇట్లా ఉంది, మీ ఇంతమంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కదా, ఈ సాంస్కృతిక ప్రచారం చేయండి, మత విద్వేషాలు వద్దని చెప్పండి, పరువు హత్యలు వద్దని చెప్పండి, సమస్యల్ని పరిష్కరించుకొని శాంతియుతంగా కానీ హింసాయుతంగా వద్దని చెప్పండి. తెలంగాణ చూడండి ఎన్ని పరువు హత్యలు పెరుగుతున్నాయో. ఎందుకు పెరుగుతున్నాయి? ఒకవైపున బడుగులకు సామాజిక అధికారం పెరుగుతుందని సంతోషిస్తున్నాం కదా, అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల పెరిగిన చోట్ల ఆ బడుగులు తమ కంటే ఎక్కువ బడుగుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. బీసీలకు దళితులకు మధ్య దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దళితుల మీద బీసీల దౌర్జన్యం పెరుగుతుంది. ఆ దౌర్జన్యం ఒక్కసారి వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది, ఒక్కసారి మానవ సంబంధాల్లో కనిపిస్తుంది. ప్రేమలు పెళ్ళిళ్ళు చూడండి సార్, పరువు హత్యలు చూడండి, ఎక్కువగా బీసీ అబ్బాయి, బీసీ అమ్మాయి, దళిత అబ్బాయి ఇవి పెళ్లి జరిగినప్పుడు వెళ్ళి ఆ దళిత అబ్బాయిని చంపేసే సంఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలో క్యాస్ట్ వైలెన్స్ ఇంత ఎక్స్ప్లిసిట్గా ఇంతకుముందు ఎప్పుడు లేదు. అంటే క్యాస్ట్ వైలెన్స్ ఒకదానికి సూచన ఏంటంటే కింది వర్గాల వాళ్ళు పైకి పెరిగి అసర్టివ్గా మారుతున్నప్పుడు క్యాస్ట్ వైలెన్స్ పెరుగుతుంది. కానీ ఇంత దారుణమైన రూపం తీసుకోవడం అనేది తెలంగాణలో చూస్తున్నాం. వీటన్నిటి గురించి ఆలోచించాలంటే ఇప్పటికే నాకు అనిపిస్తుంది, ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమ సమాజం, తెలంగాణ కోసం పోరాడిన సమాజంలోని మనుషులు ఉన్నారు, అందరూ చాలామంది, మరీ వయసు ఎక్కువ వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలంగాణ గురించి మునుపు ఆలోచించినట్టుగా ఇవాళ కూడా ఆలోచించి ఏదైనా ఒక మంచి కోసం, అందరి మంచి కోసం, అందరి బాగు కోసం ఏదైనా చేయటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం నక్సలైట్ ఉద్యమం వల్ల చాలా బీభత్సము, నిర్బంధము, అణిచివేత, అదే సమయంలో వనరుల విధ్వంసము, దుర్భిక్షము ఇవన్నీ వచ్చిన సమయంలో 90sలో తెలంగాణ భావన అనేది మనందరికీ ఒక ఊరటనిచ్చింది. తెలంగాణ ఒక కనెక్టివ్, మనిషిని కనెక్ట్ చేసింది, ఒక మమకారాన్ని కలిగించింది, దేంతోనో ఒకదాన్ని ఒక భావనతో మమ్మల్ని కనెక్ట్ చేసింది. అది పోయింది కదా, ఇప్పుడు ఆ శూన్యత మనలో ఉంది. కొత్తగా వస్తున్న కుర్రాళ్ళు ఆ శూన్యతే ఉంది. ఆ శూన్యతని మతంతో నింపుకుంటున్నారా, గంజాయితో నింపుకుంటున్నారా, వ్యసనాలతో నింపుకుంటున్నారో ఏం తెలియదు మనకి. మనం ఆ అవకాశం ఇవ్వకు, ఆ ప్రమాదం రాకుండా మనం మళ్ళీ వాళ్ళకు మనం ప్రజల మీద, మన సమాజం మీద, మన రాష్ట్రం మీద నమ్మకం, ప్రేమ కలిగించే ఆ కనెక్షన్ ద్వారా మాత్రమే వాళ్ళని ఆరోగ్యవంతంగా ఉంచగలమేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ.